నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 TV తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తాజాగా ఒక ప్రకటన చేశారు. అద్భుతమైన ప్రకటన ఇది. తమిళనాడులో జనసేన పార్టీని పెడతారట. తమిళనాడులో అక్కడ తమిళ భాషాభిమానం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం. అక్కడ ఆ తమిళ నాయకులను తప్ప వేరే రాష్ట్ర నాయకులను, వేరే భాషా నాయకులను అంగీకరించినటువంటి రాష్ట్రము తమిళనాడు. అక్కడ ఎవరి కోసం పార్టీ పెడుతున్నారు, దేనికోసం పార్టీ పెడుతున్నారు, అసలు జనసేన పార్టీ దేనికోసం పెట్టారు, ఎవరి కోసం పెట్టారు, ఏ లక్ష్యం సాధించడం కోసం పెట్టారో కనీసం క్లారిటీ ఉందా పవన్ కళ్యాణ్ గారికి? అంటే మనకు సందేహమే, డౌటే. మరి తమిళనాడులో దేనికోసం పెడుతున్నారు? అక్కడ నెగ్గుకు రాగలరా? జనసేన ఆవిర్భావ సమావేశాలు ఏం చెప్పారు? తమిళనాడులో చదువుకుంటుంటే ఆయన హేళన చేశారన్నారు. ఆయన తమిళనాడులో ఆయన చదువుకున్నారో లేదో మనకు తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ ఊరు వెళ్తే అక్కడే పుట్టానంటారు, ఏ ఊరు వెళ్తే అక్కడే చదువుకున్నానంటారు, అక్కడే పెరిగానని చెప్తారు. మళ్ళీ తమిళనాడు వెళ్తే తమిళనాడులోనే చెప్తారేమో. పార్టీ పెట్టిన తర్వాత తమిళనాడులోనే చదువుకున్నా, నాకు తమిళ్ వచ్చని, తమిళ్ వచ్చు కాబట్టి తమిళ స్పీచ్ ఇస్తారు. సినిమా యాక్టర్స్ అందరికీ తమిళ్ వస్తుంది. కానీ అక్కడ మరి సక్సెస్ అవుతారా లేదంటే అక్కడ తమిళనాడులో వేరే రాష్ట్ర నాయకులను యాక్సెప్ట్ చేయరు. తమిళనాడులో అంత పెద్ద నాయకుడు కమల్ హాసన్ గారే అక్కడ ఫెయిల్ అయ్యారు తమిళనాడులో. మరి ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తారు అక్కడ? ఏ పార్టీని సపోర్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు? వేచి చూడాలి. పోనీ ఆయనకి అసలు ఆంధ్ర రాష్ట్రంలో అయినా ఆయన క్లారిటీ ఉందంటే క్లారిటీ లేదు. అంతకుముందు ఏం చేశారు? తెలంగాణలో కూడా పోటీకి పెట్టారు. తెలంగాణలోకి పోటీ పెడితే ఒక కూకట్పల్లి నియోజకవర్గంలో తప్ప మరి ఇంకెక్కడ డిపాజిట్లు కూడా సాధించలేనటువంటి పార్టీ జనసేన పార్టీ. బర్రెలక్క ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చినాయో అంతకంటే తక్కువ ఓట్లు వచ్చినాయి అని పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేశారు బాగా సోషల్ మీడియాలో. మరి పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోనే పార్టీ సాధించలేనప్పుడు తమిళనాడులో ఏం సాధిస్తుంది? సాధించదు. పోనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వస్తే ఆంధ్ర రాజకీయాలకైనా క్లారిటీ ఉందా పవన్ కళ్యాణ్ గారికి? అంటే ఆయనే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఎవరైనా ఒక అధ్యక్షులు పార్టీని పెడితే దేనికోసం పెడతారు? ఆ పార్టీని అధికారంలో తీసుకురావడానికి, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని ఆ పార్టీ సాధించడం కోసం పార్టీని పెడతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? పార్టీని పెట్టారు, పెట్టిన తర్వాత ఆవిర్భావ దినోత్సవాల్లో గొప్పగా చెప్పాలి. మన పార్టీ పెట్టిన తర్వాత 12 సంవత్సరాలు, 12వ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నాం. ఇప్పటికీ డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాం. మనం 21 స్థానాలు ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేసి 21కి 21 గెలుచుకుని డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాము 24లో. మళ్ళీ 28లో కానీ 29లో కానీ ఎన్నికలు వస్తే వచ్చే ఎన్నికల్లో మన పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా, మన రాష్ట్ర పార్టీ అధికారంలోకి వచ్చేలాగా ముఖ్యమంత్రిగా మన పార్టీ నాయకులే ఉండాలని అక్కడ గొప్ప సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలి. అందుకోసం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు అందరూ కష్టపడండి, పని చేయండి, పార్టీ కోసం పని చేయండి. తప్పకుండా మనం అధికారంలోకి వస్తుంది. 29లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మన పార్టీ అధికారంలో రావడానికి మనం ఏం చేయాలో ఆ విధంగా ఏర్పాట్లు చేసుకుందామని దిశ ప్రకటించాలి, ప్రణాళికను ప్రకటించాలి. అందుకు అభిమానులను సిద్ధం చేయాలి. అది పార్టీ నాయకుడికి ఉండాల్సిన లక్షణం. కానీ ఆయన ఏమంటున్నారు? అసెంబ్లీలో కానీ బయట కానీ ఎక్కడ కానీ ఏ మీటింగులైనా ఏం చేస్తున్నారు? వచ్చే 15 సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, 15 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీతోనే పయనిస్తాం, ఇది చెప్పారు. అప్పుడు ప్రజారాజ్యం, చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యానికి ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పెద్ద వ్యత్యాసం ఏముంది? అప్పుడు ఏం చేశారు? పార్టీ నడపలేక చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేశారు, కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? తెలుగుదేశం పార్టీలో కలపలేదు కానీ కలిసి ఉంటాం. కలిసిపోవడానికి, కలిసి ఉండడానికి పెద్ద వ్యత్యాసమైతే లేదు, ఒక సెంటెన్స్ మాత్రమే వ్యత్యాసం. మనం చంద్రబాబు నాయుడు గారినే ముఖ్యమంత్రిగా ఉంచుతాం. మరి పార్టీ ఇంకొక పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేయటం కోసము మీరు ఒక సొంతంగా పార్టీని పెట్టడం ఎందుకు?
అభిమానులను, కార్యకర్తలను, జన సైనికులను ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఎవరి కోసమో పని చేయడం కోసము వీళ్ళందరినీ కష్టపడి పని చేయమని చెప్పడం ఎందుకు? పార్టీ నాయకులకు, అభిమానులకు, జన సైనికులకు, వీర మహిళలకు వేరే పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చెయ్యమని చెప్పడం ఎందుకు? దానికోసం వీళ్ళందరినీ కష్టపెట్టడం ఎందుకు? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ పార్టీలు నాయకుల్లోనూ, వీర అభిమానుల్లోనూ, వీర మహిళల్లోనూ, జన సైనికుల్లోని ఆలోచన ఉంది, ఈ భావం ఉంది. కానీ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో వారు బయటకు చెప్పటం లేదంతే. కానీ ఆవిర్భావ దినోత్సవాల్లో ఈ విధంగా మాట్లాడి ఉండాల్సింది, కొంతమంది అభిమానులు, నాయకులు మాట్లాడి ఉండాల్సింది. మనమే పార్టీ సొంతంగా అధికారంలో రావడం కోసం మనం ప్రయత్నం చేయాలి సార్ అని పవన్ కళ్యాణ్ గారికి పబ్లిక్ మీటింగ్లో చెప్పుంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందించేవారో మనకి ఒక గొప్ప క్లారిటీ వచ్చేది. పవన్ కళ్యాణ్ గారు మీరు చంద్రబాబు నాయుడు గారితో 15 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రిగా ఉండాలని మీరు కోరుకుంటే, దానికోసమే మీరు పనిచేయాలని కంకణం కట్టుకుంటే అప్పుడు మీరు పార్టీ సొంతంగా పెట్టాల్సిన అవసరం ఉండదు. తెలుగుదేశం పార్టీలోనే కలిసిపోండి, ఆయనే మీ నాయకుడని స్పష్టంగా అయిపోతుంది. మీ అభిమానులు ఎలాగో మీతోనే ఉంటారు. అంతేగాని సెపరేట్గా పార్టీ పెట్టవలసిన అవసరము, ఆవశ్యకత ఇంకెక్కడి నుంచి వస్తుంది? ఏ నాయకుడైనా ఆ విధంగా చెప్తారు. కానీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి క్లారిటీ ఉండుంటుంది, మనకే క్లారిటీ లేనట్టుంది. ఆ అభిమానులకు, నాయకులకు, జన సైనికులకు క్లారిటీ లేనట్టుంది. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు ఫుల్ క్లారిటీతో ఉన్నారు. తను ఏం చేయాలి, ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు, ఏం చేయాలి, ఏం చేయబోతున్నారు, ఆయన క్లారిటీ ఉంది. కానీ ఆ క్లారిటీని ప్రజలకు, అభిమానులకు చెప్పడం లేదంతే. మన దాన్ని బట్టి మనకు, ఆయన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. అది ఆ విధంగా ఉంది. మీకేమైనా అర్థమైతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు.